బ్యాక్ టు న్యూస్. ఉత్తరం ఉడుకుతుంటే సౌత్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. అర్ధరాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. అత్తాపూర్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం, టోలీచౌకి, నానల్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం పడింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి నుంచి వర్షం పడుతోంది. సిరిసిల్ల పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్లోని పలు కాలనీల్లో పవర్ కట్ అయింది. అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. చేతికొచ్చిన పంటలు వర్షార్పణం కావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.